బాగుంది, ఆపర్చునిటీ బాగుంది, ఓకే పంపిస్తున్నాం మనం. ఓకే మేడం, ఏ గోల్ లేకుండా ఒక అబ్బాయి ఒక స్టూడెంట్ అబ్రాడ్ కి వెళ్ళాలని ఆశపడడం వల్ల మెరిట్ స్టూడెంట్ అనే అతను చిక్కుల్లో పడే అవకాశం ఉందంటారా మేడం? 100% ఉంది. ఎందుకు అంటే 10th క్లాస్లో ఎంత మార్క్స్ అని అడుగుతాం రాగానే 48 అంటాడు సీరియస్గా. ఓకే, అదేదో పోనీ ఏ మెడికల్దో ఏదో అనుకోవచ్చు. ఓకే, ఇంటర్మీడియట్ 43. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ దేఖ్నా హే మేడం అంటాడు. అంటే ఏంటంటే ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ జెన్యూన్ కాదు. ఓకే, ఓకే, ఏదో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ వస్తుంది. మార్క్స్ అడిగితే మొబైల్ చూసి చెప్పేవాడిని మనం ఎలా బిలీవ్ చేస్తామో. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అబ్రాడ్ వెళ్ళడానికి తయారైపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు బాగా ప్రాబ్లం అయిపోయింది. జెన్యూనిటీ పోయింది స్టూడెంట్స్లో. జెన్యూనిటీ పోయే వరకు మంచి వాళ్ళ మీద కూడా అనుమానం వస్తుంది. ఒక 40% వచ్చినాడు ఒకటే చోటు ఉంటాడు, ఒక 90% వచ్చినాడు ఒకటే చోటు ఉంటాడు. వీళ్ళిద్దరిని అదే కేటగిరీలో 40లో కన్వర్ట్ చేసి ఎదుటివాడు మాట్లాడతాడు కానీ మెరిట్ స్టూడెంట్ని కనీసం పక్కకి తీయాలని కూడా అనుకోరు. దీనివల్ల ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి. ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయే వరకు జెన్యూన్గా వెళ్ళే పిల్లలకి కూడా ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. వీళ్ళు ఏ పనైనా చేసేస్తూ ఉంటారు. ఈ 40% వాళ్ళు అవసరం పడితే ప్లేట్లు కడిగేస్తారు, రోడ్లు ఊడ్ చేస్తారు, టాయిలెట్స్ క్లీన్ చేసేస్తారు. 90% వాడు అట్లా వెళ్ళలేడు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది, ఆపర్చునిటీస్ తగ్గిపోయింది, జెన్యూనిటీ తగ్గిపోయింది, మన దగ్గర నుంచి వెళ్ళే పిల్లల మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఓకే మేడం, అబ్రాడ్ లో సేఫో కాదు అన్నట్లు కూడా చాలా మంది సందేహం